నమస్తే అమ్మ. శుభం తల్లి. అమ్మ, దుర్గాదేవికి నిమ్మకాయల పూజ చేస్తూ ఉంటాం, నిమ్మకాయలతో దీపారాధన చేస్తూ ఉంటాం. అసలు నిమ్మకాయలకి దుర్గాదేవికి ఉన్న ఆ సంబంధం ఏంటి? ఎప్పుడు ఎలాంటి టైంలో ఈ నిమ్మకాయ అలా పూజ చేయాలి? ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, మంగళవారం శుక్రవారం చేయాలి అని నేను విన్నాను. అందులో నిజమేంత? నిమ్మకాయలమ్మ ఉగ్రతను తగ్గిస్తాయి. అది మామూలుగా కూడా ఎవరైనా ఫిట్స్ వచ్చి పడిపోయినా, అప్పటికప్పుడు హార్ట్ అటాక్ లాంటిది వచ్చిందని అనుకున్నా, ఊపిరి అందట్లేదన్నా ఏం చేస్తారమ్మా, నిమ్మకాయ తెచ్చి వాళ్ళ నోట్లో పెట్టి ఫుల్ నిమ్మకాయ కసక్కను కొరకమంటారు. కొరికితే వెంటనే వాళ్ళకి అప్పటిదాకా ఊపిరి అందని వాళ్ళకి కొంచెం ఊపిరి వస్తుంది. మాకు గాలి అందట్లేదన్న వాళ్ళని నిమ్మకాయ కొరకమంటారు. మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారమ్మా, వాంతులు అయ్యేటటువంటి వాళ్ళకి నిమ్మకాయ ఇచ్చి నలిపి వాసన చూడమంటారు. నిమ్మ రసం కన్నా కూడా నిమ్మ తొక్కలో నుంచి వచ్చేటటువంటి నూనె ఉంది, అది వెంటనే చర్రమని లోపలికి పెడుతుందన్నమాట. అమ్మవారు దుర్గాదేవి దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి చాలా పరాక్రమంతో ఉగ్ర రూపంలో ఉంటుంది. అలా ఉగ్ర రూపంలో ఉంటుంది గనక అమ్మవారు ఆవిడ ఉగ్రతని మన మీద ప్రదర్శించకుండా ఉండడానికి నిమ్మకాయల హారం వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ పోతురాజుల మెడలో కూడా నిమ్మకాయల, కాళికాదేవి మెడలో కూడా నిమ్మకాయల హారం వేస్తారు. పైగా పరిగెత్తే వాళ్ళు ఏం చేస్తారో ఆయాసం రాకుండా ఏం చేస్తారు, బాగా పరుగులో చేసేవాళ్ళు నిమ్మకాయ ఒకసారి కసక్కుని కొరికి నోట్లో పెట్టుకుని పరిగెడతారు. అంటే ఒక మనిషిని ఉగ్రత వచ్చి ఆ ఉగ్రతని సమం చేసేటటువంటి లక్షణం నిమ్మకాయకు ఉంది. అది నాకు తెలిసి ఆయుర్వేదం ప్రకారం, వైద్యశాస్త్రం ప్రకారం ఎందుకు అమ్మవారికి నిమ్మకాయలు వేస్తారన్నది నాకు ఈ సమన్వయం కనపడుతుంది, అంతే కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు అన్నట్టు నిమ్మకాయ దీపాలు కాదు వాళ్ళు పెట్టేది, నిమ్మ డిప్పల్లో దీపాలు పెడతారు. నిమ్మకాయ సగానికి కోసి రసం తీసేసి దాన్ని విరిచి ఆ డిప్పలో దీపం పెడతారు. అంటే రసం ఉండే వైపు కిందకు ఉంటుంది, తొక్క లోపలికి ఉంటుంది, దాంట్లో దీపం పెడతారు. ఇందాక ఏం చెప్పాను నేను, నిమ్మ తొక్కలో నూనె ఉంటుంది. నిమ్మ నూనె చాలా మంచిది. చాలా రకాలైనటువంటి సౌందర్య సాధనాలలో వాడతారు ఈ నిమ్మ నూనె. ఇది సాధించడం కష్టమని చెప్పి నిమ్మగడ్డి వేసి వాసన వచ్చేటు చేసి కక్కుర్తి పడుతూ ఉంటారు తర్వాత. కానీ నిజానికి నిమ్మ తొక్కలోంచి వచ్చేటటువంటి నూనె ఉంది, అది చాలా విలువైంది. దానితో కలిపి దీపం పెట్టడం ఇక్కడ అన్నమాట జరుగుతూ ఉంటుంది. ఇది దేనికి అంటే రాహుకాలంలో పెడతారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో ఏదో ఉంటుంది అనుకుంటాను, శుక్రవారం ఏది ఇంకో సమయంలో ఉంటుంది రాహుకాలం. ఈ రాహుకాలంలో దుర్గాదేవి గుడిలో దీపాలు గనక పెట్టినట్టయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అమ్మవారు మనని అనుగ్రహిస్తుంది అనేటటువంటి విశ్వాసం ఉంది. కానీ పండితులను అడిగితే చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనకి రాహుకాలం పట్టింపు లేదట. మనకి అంటే తెలుగు వాళ్ళకి, అంటే భౌగోళిక పరిస్థితులను అనుసరించి, అంటే భూగోళం మీద ఎప్పుడు ఏ గ్రహాల ప్రభావం ఎట్లా ఉంటుంది అన్నది చెప్పేటటువంటి పద్ధతి ప్రకారం కొంతమందికి కొన్ని ఉంటాయి కదమ్మా. ఇప్పుడు పుట్టిన తేదీ కూడా హైదరాబాదులో పుట్టినప్పుడు సమయానికి, రాజమండ్రిలో పుట్టిన సమయానికి, విశాఖపట్నంలో పుట్టిన సమయానికి జ్యోతిష్ శాస్త్రవేత్తలు పుట్టిన ప్రదేశం ఏమిటని అడిగి దానికి ప్లస్లు మైనస్లు చేరుస్తారు పుట్టిన సమయానికి. అవునా కాదా? అంటే అక్షాంశాలు రేఖాంశాలు వాటిని అనుసరించి ఆ విధంగా ఉన్న ప్రకారం మనకెవరికి కూడా అవసరం లేదని నెల్లూరుకి దిగువ భాగం నుంచి మాత్రమే ఈ రాహుకాలం యొక్క పట్టింపు ఉంటుంది, మనకు ఉండదు అని చెప్తారు. కానీ చాలామంది అధికం ఫలమని మనం ఎక్కువ కష్టపడకుండా, మన ప్రవర్తనలు ఏం మార్చుకోకుండా, మన స్వభావాల్లో మార్పు రాకుండా ఏదో గుడికెళ్ళి దీపం పెడితే నా కోరికలన్నీ తీరి పనులు అయిపోతాయి అనేటటువంటి చిన్న స్వార్థంతో కూడిన ఆలోచనే. దాంతో వెళ్ళి దేవాలయాల్లో రాహుకాల దీపాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేనేదో చేస్తే ఫలితం వస్తుందని కాక, ఈ సమయంలో దీపం పెడితే అమ్మవారికి ప్రీతి కనుక పెడతాను అంటే తప్పేం లేదు. అది అలా పెట్టేది ఆ సమయంలోనే పెడతారు. అది కూడా నిమ్మకాయని ఇలా విప్పి వెనక్కి తిప్పి దాంట్లో దీపం పెడతారు. అది అమ్మవారికి తృప్తి కలుగుతుందని. ఎందుకంటే అందులో ఎప్పుడైతే మీరు నూనె నెయ్యో వేసి, ఆవు నెయ్యో నూనె వేసి
తడిపినటువంటి ఒత్తిని పెట్టి వెలిగిస్తారో ఆ వేడికి నిమ్మడిప్పలో ఉన్నటువంటి నిమ్మరసం కూడా కలిసి నిమ్మ నూనె కూడా కరిగి వస్తుంది. దానివల్ల వచ్చేటటువంటి పొగ ఏదన్నా అమ్మవారికి ప్రీతికరం అనుకుంటా, అందువల్ల అట్లా పెడతారమ్మా. ఓకే, అంటే ఇన్ని పెట్టాలి అన్ని పెట్టాలి అన్నది మేము పెట్టుకున్న నియమాలేనమ్మా, శాస్త్రం ఏం చెప్పలేదు. నాకు తెలిసే ఉన్నట్లేదు. మరి ఎక్కడన్నా ఏవేవో పురాణాలు ఏవేవో గ్రంథాల్లో తీసుకొచ్చి చెప్తూ ఉంటారు కొన్ని. మొత్తం ఈ 18 పురాణాలు ప్రధానమైనవి, భాగవతం ఇత్యాదుల్లో అయితే ప్రత్యేకంగా వీటికి సంబంధించిన విషయం ఏమీ లేదు. ఇంకెక్కడో వీటిల్లో మారుమూల గ్రంథాలు ఉంటుండొచ్చు. వీటిలో ప్రధానమైన వాటిలో మాత్రం మనకు కనపడదు. ఇన్ని పెట్టాలని ఏం లేదు. అసలు దీపారాధన ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే నిజంగా అమ్మవారు సంతోషపడతారమ్మా? అమ్మ, దీపారాధన ఎప్పుడు కూడా ఉదయం చేయాలమ్మా, సంధ్యా సమయంలో చేయాలి. అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయం అది సాయంత్రం, సూర్యుడు ఉదయిస్తున్న సమయం ఉదయం. ఈ సమయంలో దీపారాధన చేయాలి. ఎందుకు అంటే సూర్యుడు తాను అస్తమిస్తూ తన కాంతి దీపంలో పెట్టి పెడతాడట. అందుకని సూర్యుడు లేకపోతే మనకి జీవమే లేదు కనుక దీపం తప్పనిసరిగా పెట్టుకుంటాం. అందుకని ఆ సమయంలోనే దేవుడి దగ్గర దీపం వెలిగించడం జరుగుతుంది. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు. శుభం తల్లి.